పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 37 నుంచి. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం అందరం కూడా పునీత జాన్ మరియా వియాని గారి మహోత్సవంను జరుపుకుంటున్నాము. గురుత్వానికి పనికిరాని మనుష్య గురువులందరికీ పాలక పునీతుడగుట. పునీత జాన్ మరియా వియాని గారు చదువులలో రాణించలేకపోయాడు, చదవలేకపోయాడు. ఆయనను అందరూ కూడా ఎగతాళి చేశారు, ఆయనను అందరూ కూడా హేళన చేశారు, ఆయనను అందరూ కూడా అవమానించారు, ఆయనను అందరూ కూడా ఎక్కిరించారు. ఆయన ఒక తెలివిలేని వాడు అని ముద్ర వేశారు. ఆయనకు ఎటువంటి అర్హత లేదని చెప్పేసి ఆయనపై లేనిపోని మాటలు అన్నీ కూడా ఆయనను అన్నారు. సెమినరీకి ఈయన పనికిరాడు అని అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులందరి యొక్క ఆలోచనలు ఒక ఎత్తున ఈ విధంగా పునీత జాన్ మరియా వియాని గారి మీద ఉంటే, దేవుని యొక్క ప్రణాళిక ఆయన జీవితంలో వేరేగా ఉంది. అందుకే ఎంతోమంది అన్నారండి, తెలివి లేనివాడు, ఎలా చదవాలో కూడా అక్షరం ముక్క కూడా రాదన్నారు. ఇంకా దారుణం ఏంటంటే, ఆయనను సెమినరీలో నుంచి రెక్టర్ గారు మీకు చదువు రాదు బాబు, నువ్వు బయటకు తోసేశారట. కానీ ఆయన యొక్క శ్రద్ధ, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క విశ్వాసం ఆయనను ఒక పునీతునిగా చేసింది. అందుకే వేస్ట్గా ఉన్నటువంటి ఈ పునీతుణ్ణి పెయింట్ లాగా మార్చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన షేమ్లెస్గా ఉన్నప్పటికీ కూడా ఫేమ్గా మార్చేశారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందరూ ఫూ అన్నారు, కానీ అందరి చేత ఆయన గొప్ప పునీతుడని చెప్పేసి ఆయన చరిత్రలోనే నిలిచిపోయాడు. అటువంటి గొప్ప పునీతుని యొక్క మహోత్సవం ఈనాడు, గురువుల యొక్క మహోత్సవం ఈనాడు. అందుకే గురువులకే గురువయ్యాడు, గురువులకు పాలక పునీతుడయ్యాడు. ఒక మాదిరిని చూపించాడు, మాదిరిగా జీవించాడు. భక్తికే భక్తిని నేర్పించాడు ఈ పునీతుడు. చూడండి, త్రోసివేసినటువంటి రాయే మూలరాయి అయిపోయిందండి. చూడండి, దేవుని ప్రణాళిక పునీతుని యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నదో. అందుకే ఎవరిని కూడా చులకనగా చూడకండి, ఎవరిని కూడా తక్కువ అంచనగా భావించకండి. అరే వేస్ట్ అని చెప్పమాకండి, అరే దేనికి కూడా పనికిరాడు అని చెప్పేసి ఎవరిని కూడా అనడానికి మనకు ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే మనం అందరం కూడా, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రతిరూపాలు. అందుకే ఈ యొక్క పునీతుడు దానికి నిట్టు నిదర్శనం. అందుకే ఆయన తరువాత ఎలాగోలా నేర్చుకొని అక్కడ ఉంటూ ఈ పునీతుడు
1786లో ఆయన జన్మిస్తే ఆయన 1815లో గురువు అయ్యారు. గురువు అయ్యి ఆయనకు ఎటువంటి పెద్ద పెద్ద పోస్టులు కానీ పెద్ద పెద్ద అధికారాలు కానీ ఆయన జీవితంలోకి రావాలి, ఆయన జీవితంలో ఉండాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. కానీ పాపపు ఊబిలో మునిగిపోయినటువంటి, పాపం అంటేనే వాళ్ళకి తెలుసు, దేవుడు అంటే వారికి తెలియదు, పాపం 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 అన్నటువంటి ఆ యొక్క మనస్తత్వాలతో నిండినటువంటి, ఆ యొక్క కంపుతో నిండినటువంటి, ఆ యొక్క గబ్బుతో నిండినటువంటి, ఆ యొక్క వ్యసనాలతో ఉన్నటువంటి గ్రామం ఆర్ట్స్, ఆ యొక్క గ్రామానికి ఆయన ఒక విచారణకర్తగా వెళ్ళారు. ఆయన వెళ్ళారు కానీ పూజకు ఎవరు కూడా వెళ్ళేవారు కాదు, ఆయన మాటలు ఎవరు కూడా వినేవాళ్ళు కాదు, పూజ పెడితే వచ్చేవాళ్ళు కాదు, చర్చ్ గంట మోగితే వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ యొక్క పునీతుణ్ణి చూసినటువంటి ఆ యొక్క ఆర్ట్స్ గ్రామ ప్రజలు అందరూ కూడా మారు మనసు పొంది పాప సంకీర్తనం చేసి దేవుణ్ణి వారు విశ్వసించటప్పుడు, ఏ పునీతుడండి? గురువుల చేత పనికిరాడు అని భావింపబడినటువంటి ఈ గురువులు పవిత్ర దివ్య మందసం ముందు 18 గంటలు కూర్చుండేవాళ్ళంట. ఈ రోజున ఈ సమాజంలో నువ్వు నేను మనందరం కూడా ఒక 10 నిమిషాలు కూర్చోవాలంటే మనకు కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, అన్ని నొప్పులే మనకు. కానీ ఈ పునీతుని చూడండి, 18 గంటలు ఆయన దివ్య మందసం ముందు కూర్చునేవాడట. దేవుని యొక్క పరిచర్యకు నీ యొక్క మేధస్సు, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క తెలివి, నీ యొక్క అందం, నీ యొక్క వైభవం అవసరం లేదండి. ప్రతి ఒక్క ప్రార్థనాపరుడు, ప్రతి ఒక్క విశ్వాసకి ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నటువంటి ఎవరినైనా ఆయన యొక్క రాజ్యంలో, ఆయన యొక్క తోటలో ఆయన వాడబడ్డాడు ఈ పునీతుడు. చూడండి, 18 గంటలు అంటే మాటలు కాదు. 18 గంటలను కూర్చొని దివ్య మందసం ఆయన దివ్య మందసం ముందు ఉంటాడు. దానిని గమనించినటువంటి, ప్రార్థన జీవితాన్ని గమనించినటువంటి ఆ యొక్క ప్రజలు, ఈ యొక్క మార్గాన్ని చూసినటువంటి ఆ ప్రజలు, ఈ యొక్క వైఖరిని చూసినటువంటి ఆ ప్రజలు అందరు కూడా, ఆ గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోయి వారందరూ కూడా క్రీస్తును నమ్మటం ప్రారంభించారు. అదేవిధంగా ఈ పునీతుడు మరియమాత యొక్క భక్తుడు, జపమాలను జపించేవాడు, దివ్య మందసం ముందు కూర్చునేవాడు, ఆ కీర్తనలు పాడేవాడు. ఇంకా ఈ పునీతుడు ఎంతోమందికి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అలా చేస్తూ ఉండగా ఒకనాడు ఆ చిన్న పిల్లలకు భోజనం లేకపోతే మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆ సమయానికి వస్తుంది అని చెప్పేస్తే ఆ భోజనం రానే వచ్చింది. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. చూడండి, ఆ పనికి రానటువంటి ఈ యొక్క మనుష్యుని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు. అందుకే కీర్తనలు 118:22 ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయే మూలరాయి అయ్యాను. చూడండి, మూలరాయి అయిపోయింది. అందరికీ కూడా ఈయన ఒక ప్రేరణగా నిలిచిపోయాడు, ఒక ప్రార్థనాపరుడుగా నిలిచిపోయాడు, ఒక అభయాన్నిస్తే గురువు వర్యులుగా ఈయన మారిపోయారు. ఎవరండి? తెలివి లేదన్నటువంటి ఈ గురువర్యులు, పనికిరాడు అని చెప్పినటువంటి ఈ గురువులు ఈరోజు ఎంతోమందికి ఒక ప్రేరణ, ఎంతోమందిని ఈయన యొక్క జీవితం ఆకట్టుకున్నది. ఈయన యొక్క ప్రార్థన జీవితం ఎంతోమందికి మాదిరిని, మార్గమును, యేసయ్యను చూపించింది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా భావించకూడదు, మనందరం కూడా ఎవరిని కూడా నిర్ణయించకూడదు. నువ్వు పనికిరాని వాడివి, నీకేమి రాదు, నువ్వు మొద్దువు,
నువ్వు వేస్ట్ కానివి అని ఎవరు కూడా ఇతరులను అనుటకు ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే పనికిరాని రాయే మూలరాయిని మూలరాయిగా మన దేవుడు చేస్తాడు. చూడండి, ఈయన పనికిరాని పాత్ర ఈరోజు ఎంతో మందికి ఆదర్శనీయం. అందుకే ఏం చెప్పానండి మొదట్లో నేను, గురుత్వానికి పనికిరాని మనుష్య గురువులకే పాలక పునీతుడగుట అని చెప్పలేదా? చూడండి, ఏమన్నారు గురువులు, ఆయన రెక్టర్ నువ్వు పనికిరావుకో బ్రదర్ అని చెప్పాడంట. కానీ ఈ పునీతుడు ఈరోజు గురువులందరికీ కూడా పాలక పునీతుడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పంట చాలా ఉంది, కోయాలంటే మనం కూడా సంసిద్ధం కావాలి. ఏ విధంగా సంసిద్ధం కావాలంటే, నాకు చదువు రాదండి, నేను అర్హుని కాదండి, అని పాపినండి, మా కుటుంబంలో బ్యాక్గ్రౌండ్ లేదండి, నాకు అది లేదండి, ఇది లేదండి అని చెప్పుకోమాకండి. పంట చాలా ఉంది, దాన్ని కోయాలి. దేవుడు ఏ విధంగానైనా మనల్ని పిలుస్తాడు. ఆయన నువ్వు పేదవానివైనా, నువ్వు మొద్దువైనా, నీకెవరు లేకపోయినా, నువ్వు అనాథవైనా, నువ్వు పాపివైనా, నువ్వు బజారు వాడివైనా అయినప్పటికీ కూడా, నువ్వు హింసకుడు అయినప్పటికీ కూడా, నువ్వు అంతకునివి అయినప్పుడు కూడా, నువ్వు ఎలాంటి వాడివైనా ఆయన చేతిలో పడితే నిన్ను ఆయన బలంగా ఆయన యొక్క పరిచర్యలో వాడుకుంటాడు. ఎందరో వాడబడుతున్నారు, ఎందరో వాడబడతారు కూడా భవిష్యత్తులో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీతుడు మనందరికీ కూడా ఎంతో ఆదర్శనీయం. ఈ పునీతుడు మనందరికీ కూడా ఎంతో ప్రేరణ, ఎంతో ఇన్స్పిరేషన్, ఎంతో మోటివేషన్. కాబట్టి మనం అందరం కూడా ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ, పునీత జాన్ మరియా వియాండి గారా, ఇదిగో ఈ యొక్క కొరత నాలో ఉంది, నేను చదవలేకపోతున్నాను, నేను అవి చేయలేకపోతున్నాను, ఇవి చేయలేకపోతున్నాను, నాకు కూడా ఆ యొక్క విశ్వాస జీవితమును నాలో ఉంచి నేను కూడా నీవలే దేవుణ్ణి ఇతరులకు తెలియజేసేలా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయవయ్యా అని చెప్పేసి మనం అందరం కూడా ఈ పండుగ రోజున ధ్యానం చేసుకుందాము. దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.